ప్రియ హితసుతుడా శాశ్వత స్నేహితుడా కుమారుగా మలచిన కుమారుగా మలచిన శాశ్వత స్నేహితుడా ఆత్మహాలనతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా ఆత్మహాలనతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా పూజలు కైకొనుమా దయతో నన్ను గనుమా పూజలు కైకొనుమా దయతో నన్ను గనుమా నీవు లేకనే లేనని తలచిన శుభ సమయాన పూజా వేళలో నీ సన్నిధిలో హరింపచేరితి స్వామి పూజా వేళలో నీ సన్నిధిలో హరింపచేరితి స్వామి స్వీకరించు దయతో నా స్తుతి ప్రార్థన దయతో నా స్తుతి ప్రార్థన పూజలు కైకొనుమా దయతో నన్ను గనుమా పూజలు కైకొనుమా దయతో నన్ను గనుమా కుమారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా నా ప్రియ హితసుతుడా ఆనందతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా దయచేసి ఎవరు కూడా మాట్లాడద్దమ్మా అక్కడ ఉండే వాళ్ళంతా ఇక్కడికి రండి మాట్లాడద్దు నాయన అందరూ కూడా కూర్చోండి ఇక్కడికి వచ్చి ముందు పక్క దయచేసి కొద్దిసేపు కూర్చున్నాం ఫాదర్స్ దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను ఫాదర్స్ అంతా కూర్చోండి అమ్మా హర్షద్దు క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు కాజీపేట విచారణలో మరి కాజీపేట విచారణ సంబంధించినటువంటి బాల్నగర్ గ్రామం అక్కడి నుంచి భగవంతుడు సిస్టర్ సౌజన్య గారిని ఎన్నుకొని తన యొక్క సేవ కోసం ఎన్నుకొని మరి సెప్టెంబర్ 26వ తేదీన ఆమె నిత్య మాట పట్టు సింహపూరి మేత్రాస్థానంలో పొంది ఉన్నారు. అది కూడా చాలా ఘనంగా జరిగి ఉంది. మేము కూడా అక్కడికి వెళ్ళి ఉన్నాము. మరి ఈరోజు ప్రత్యేక విధంగా నిత్య మాట పట్టు తీసుకునేటువంటి సిస్టర్ సౌజన్య గారు తమ తల్లిదండ్రులతో కలిపి వారి ఊరి ప్రజలతో కలిపి దేవునికి వందనాలు సమర్పించాలి అనేటువంటి భావనతో ఈరోజు కృతజ్ఞత బలిని సమర్పించబోతున్నాము. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి గురువులందరికీ కూడా
బంధుమిత్రులకు సిస్టర్లకు అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఫాదర్లందరినీ సిస్టర్లను ఆహ్వానించుకుందాం. మరి అదేవిధంగా జన్మనిచ్చేటువంటి వారి తల్లిదండ్రులు మరణించేటువంటి ఫ్రాన్సిస్, ఆయన ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతి దయచేయాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా వారి తల్లి రజినమ్మ, ప్రతి ఆదివారము ఎవరు కనిపించకపోయినా సరే రజనమ్మ నాకు కనపడుతుంది, మరీ నా దగ్గరకు వచ్చి పలకరించిపోతుంది. చాలా విశ్వాసరాలు, భక్తిపరురాలు. ప్రతి ఆదివారం వచ్చినప్పుడల్లా ఫాదర్ బాగున్నావా అని పలకరిస్తుంది. మరి భగవంతుడు వారిద్దరికి కూడా మరి సిస్టర్ సౌజన్య గారిని భగవంతుడు వారికి బహుమానం ఇవ్వడం అనేది ఎంతో గొప్ప కార్యం. మరి ఈరోజు సిస్టర్ గారు తమ యొక్క నిత్య పాట పట్టు యొక్క ముగించుకొని మరి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క దేవుల పూజను సమర్పిస్తూ ఉండగా దేవునికి వందనాలు చెల్లించాలి. కాబట్టి ఆమె తరపున బంధుమిత్రులందరికీ కూడా ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానం పలుకుతున్నాను. అందరూ కూడా చప్పట్లు కొడుతూ వారిని కూడా ఆహ్వానిస్తాం. మరి ముఖ్యంగా ఈ యొక్క దేవుల పూజను మనందరి కోసము సమర్పించడానికి మన మధ్యకు వచ్చేటువంటి ఛాన్సలర్ ఫాదర్ ఎల్ ఆరోగ్య స్వామి ఫాదర్ గారిని ప్రత్యేక విధంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క దేవుల పూజను మనందరి కోసం సమర్పించవలసిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. సారీ, ఆరోగ్యరాజు స్వామి, రెండు కన్ఫ్యూజ్ అవుతున్నా నేను. అందరం కూడా చేతులు జోడించి భక్తి విశ్వాసంతో యొక్క దివ్య బలిపూజలో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడారా, దేవుడు మానవుని ఈ లోకంలో సృష్టించింది దేవుని తెలుసుకొని ప్రేమించి సేవించి ఆ తర్వాత మోక్షానికి వెళ్ళటానికి. వీటిలో సేవ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ యొక్క సేవ వివిధ రకాలుగా మనము అందిస్తూ ఉంటాం. కానీ దేవుని సేవ చేయడం అనేటువంటిది దేవుడు ప్రత్యేకంగా కొందరిని మాత్రమే ఎన్నుకొని ఆ యొక్క అభిషేక వరాన్ని ప్రసాదిస్తున్నారు. వీరిలో ముఖ్యంగా గురువులు కానీ మఠకన్యకులు కానీ దేవుని యొక్క సేవను చేయటానికి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారు ఈరోజు ప్రత్యేకంగా దేవుని చేత ఎన్నుకోబడి దేవుని యొక్క సేవకై నిమిత్తమైనటువంటి సౌజన్యం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ దేవాది దేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ దేవుని యొక్క దీవెనడు ఎల్లప్పుడూ వారిపై, వారి కుటుంబంపై, ఈ యొక్క గ్రామంపై ఎల్లపై ఉండాలని, ముఖ్యంగా వీరి యొక్క ఆదర్శ జీవితం ద్వారా ఈ యొక్క గ్రామం నుండి ఇంకా ఎక్కువ మంది మఠకన్యకలు రావాలని ప్రత్యేకంగా యొక్క దేవాది దేవుని ప్రార్థన చేసుకుందాము. ఈనాడు యొక్క దీపావళి పూజలో యోగ్యముగా పాల్గొన్నట్టుకు మనం చేసినటువంటి పాపములను ఒప్పుకుందుము. కన్నీటి హృదయంతో వేడుచున్నాను, నా పాపములను కడుగుము యేసయ్యా. కన్నీటి హృదయముతో కడుగుము యేసయ్యా. కన్నీటి హృదయముతో
నీకు దూరమయ్యాను తల్లడిల్లు నాకు చూపు యేసయ్యా ప్రేమించి నీవు సిలువను మోసావా నిన్ను బ్రతికించుము యేసయ్యా నీ దరి చేర్చుము అయ్యా కన్నీటి హృదయముతో నేను వేడుచున్నాను నా పాపములను కడుగుము యేసయ్యా కన్నీటి హృదయముతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపమును మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. దేవునికి మహిమ భూమియందు మనుషులకు శాంతి దివిలో దేవునికి మహిమ, భూమియందు మనుషులకు శాంతి. సమాధానము కలుగు సర్వదైవంతరికి భూమిలో దివిలో దేవునికి మహిమ భూమియందు మనుషులకు శాంతి రాజ పరలోక రాజ శక్తి సంపన్న ఆరాధనలు స్తుతి మహిమలను దూర మహిమలు రాజాది రాజా పరలోక రాజా శక్తి సంపన్న ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను ఘనమగుదేవా అర్పించదమయ్యా వందన గీతం యుగయుగములు మీకు దేవునికి మహిమ భూమియందు మనుషులకు శాంతి దేవునికి మహిమ భూమియందు మనుషులకు శాంతి దేవుని గొర్రె పిల్ల
కృపయకసుతుడా పాపము తొలగించి ఆలించు మామురలను సుతుడా ఏలినవార దేవుని గొర్రె పిల్ల సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలను హృదయగు దేవా పరిశుద్ధులు మీరే ఏలిక మీరే యుగయుగములు ఆమేన్ దేవునికి మహిమ హృదయందు మనుషులకు శాంతి దేవునికి మహిమ హృదయందు మనుషులకు శాంతి సమాధానము కలుగు సర్వదైవయంతరికి దేవునికి మహిమ హృదయందు మనుషులకు శాంతి. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ దాసుల యందు జ్ఞాన స్నానపు వరమును బాగుగా వర్ధిల్లింపజేసితివి. తద్వారా వీరు నీ కుమారుని అడుగు చాడలలో నడుచునట్టు చిత్తగించితివి. వీరు సువిశేష నియముల ప్రకారము సదా జీవించుచు శ్రీ సభ పరిశుద్ధత్వమునకు దోహదపడుచు ప్రేష్ట ఉత్సాహంతో పెంపొందించుదురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి, మాట్లాడుకోకుండా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. ఇప్పుడు సాముయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము వచనములు 1 నుంచి 10 వరకు. సాముయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము వచనములు 1 నుంచి 10 వరకు. దావీదు పక్షము వారికిని సౌలు పక్షము వారికిని నడుమ చాలా ఏళ్ళు పోరు నడిచెను. కానీ రోజు రోజుకు దావీదు పక్షము వారు బలాఢ్యులు కాగా సౌలు పక్షము వారు దుర్బలులు అయిరి. దావీదునకు హెబ్రోనున కొడుకులు కలిగిరి. వారిలో సాముయేలు 1వ గ్రంథము 3వ అధ్యాయము వచనములు 1 నుంచి 10 వరకు. బాలుడైన సాముయేలు ఏలీ పర్యవేక్షమున కింద యావేకి పరిచర్య చేయుచుండెను. ఆ రోజులలో యావే వాక్కు చాలా అరుదుగా వినిపించెడిది. ప్రభువు సాధారణముగా సాక్షాత్కారమైవాడు కాదు. ఒకనాటి రాత్రి ఏలీ పరుండి ఉండెను. అతని కన్నులకు మసకలు కమ్మి ఉండుటచే చూపానదయ్యను. ప్రభువు ముందట వెలుగుచున్న దీపము ఇంకను ఆరిపోలేదు. సామువేలు కూడా దైవ మందసము ఉన్న యావే మందిరములో పండుకొని నిద్రించుచుండెను. అప్పుడు ప్రభువు సమూయేలును పిలిచెను. అతడు చిత్తమనుచు లేచి గబాలున ఏలి ఎద్దుకు పరిగెత్తుకొని పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో వచ్చి తిని అని అనెను. ఏలి, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకొడుము అని చెప్పెను. బాలుడు వెళ్ళి పరుండెను. యావే సమూయేలును మరలా పిలిచెను. అతడు లేచి ఏలీ చెంతకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో వచ్చి తిని అని అనెను.
ఏలీ, నాయనా, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకొమ్ము అని అనెను. సమూయేలునకు యావే గూర్చి ఇంకను తెలియదు. యావే వాక్కు అతనికి ఇంకను ప్రత్యక్షము కాలేదు. ప్రభువు సమూయేలును మూడవసారి కూడా పిలిచెను. అతడు లేచి ఏలీ దగ్గరకు వెళ్ళి, నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో వచ్చి తిని అని అనెను. ప్రభువే బాలుని పిలుచుచున్నాడని ఏలీ అప్పుడు గ్రహింపగలిగెను. అతడు సమూయేలుతో, వెళ్ళి పడుకొమ్ము, నిన్ను ఎవరైనా పిలిచినచో ప్రభు ఆనతి ఇమ్ము, నేను నీ దాసుడను, ఆలించు నేర్చున్నాను అని పలుకుము అని చెప్పెను. సమూయేలు వెళ్ళి తన తావున పరుండెను. అంతటా ప్రభు ప్రత్యక్షమై నిలిచి వెనుకటి మాదిరిగా సమూయేలు అని పిలిచెను. అతడు ఆనతి ఇమ్ము, నీ దాసుడు ఆలించుచు నేర్చున్నాడు అని అనెను. ఇది ఏలిన వారి వాక్కు. ఈశ్వరునికి వందనములు.
జగన్. రెండవ పఠనము పునీత చిన్నప్ప గారు కొలెస్సీ ప్రజలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనము నుంచి 17వ వచనం వరకు. మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు. కాబట్టి మీరు దయను, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవరుచుకొనుడు. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మిమ్ములను ప్రభువు క్షమించినట్లుగాని మీరు ఒకరినొకరు క్షమింపవలెను. వీనికంటే అధికముగా ప్రేమను అలవరుచుకొనుడు. అది అన్నింటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించడి శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలయనా ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా ఉండ పిలువబడితిరి కనుక కృతజ్ఞులై ఉండడు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరాలము నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. మీరు చేసడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పడి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభువు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభువు పేరిట చేయవలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పేరు పెట్టి ప్రేమగా పిలిచిన దైవమా, నన్ను నీ కుమారుడు మలచిన జీవమా. పేరు పెట్టి ప్రేమగా పిలిచిన దైవమా, నన్ను నీ కుమారుడు మలచిన జీవమా. నీ వాకిట నిలచి నా దోసి ముడిచి, సిద్ధపడితే శుభవచనముపై శుభవచనముపై హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశగని చంప వేచితివి, ఆశగని చంప వేచితివి. హల్లెలూయా, 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 ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మ
నాతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సుశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనం వరకు. గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు వల వేసి చేపలను పట్టు పేతురు అను పేరు గల సీమోనును అతని సోదరుడు అంద్రేయను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుషులను పట్టు వారినిగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచ్చటనే విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అతడి నుండి పోవచ్చు యేసు జబదయి కుమారులైన యాకోబు యోహాను అను మరి 2 సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలువగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా పాపము క్షమింపడునుగాక. ఆమేన్. జీవము గల ప్రభు యేసు క్రీస్తునందు మికిలిగా ప్రేమింపబడు పూజ్య గురువులు, అమ్మగారులు, పెద్దలు, ఉపదేశకులు, ఈరోజు ప్రత్యేక రీతిన సిస్టర్ సౌజన్య గారి యొక్క నిత్య మాట పట్టు తర్వాత దేవాతి దేవునికి సౌజన్య అమ్మగారు తమ కుటుంబీకులతోనూ బంధుమిత్రాదులతోనూ గ్రామస్తులతోనూ దేవునికి ఉప్పొంగినటువంటి హృదయముతో కృతజ్ఞత స్తోత్రము తెలియజేసేటువంటి సందర్భం ఇది. ఈరోజు ఈ కృతజ్ఞత బలి పూజలో మనము దేవుని వాక్యమును వినుటకు ముందుగా దేవుని స్తుతించుటకు ప్రయత్నం చేద్దాం. తండ్రి వందనం చెప్పాలి. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువ వందనం, యేసువా స్తోత్రం, యేసువ స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువ ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దైవ పిలుపు. దేవుడు తన రక్షణ కార్యమును ప్రపంచ నలుదిశలకు వ్యాపింప చేయటములో కావలసినటువంటి యవ్వనస్తులను దేవుడే పేరు పెట్టి పిలుచుకుంటారు. మనం పూజ ప్రారంభములో మన ఛాన్సలర్ స్వామి ఆరోగ్యరాజు గారు చెప్పినట్టు మానవుడు ఎందుకు సృష్టించబడ్డాడు దేవుని తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనుక మోక్ష భాగ్యం పొందుటకు. ప్రతి మానవుడు కూడా ఇలా దేవుని తెలుసుకొని దేవుని ప్రేమించి తన ఆత్మను రక్షించుకోవాలి, చివరకు దేవుని చేరాలి. ఇది రక్షణ కార్యము. ఈ రక్షణ కార్యమును ప్రపంచ 4 చెరుగులకు, అన్ని దేశాలకు, అన్ని సంస్కృతులకు, అన్ని ప్రాంతాలకు చేరవేయుటకు కావలసినటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు. వారు ప్రత్యేకంగా పేరు పెట్టి పిలువబడినటువంటి వారు సామాన్యమైనటువంటి మనుషులే. నీవలే నావలే ఒక కుటుంబంలో జన్మించినటువంటి వారే. కానీ దేవుని కార్యమునకు వారు ప్రత్యేకంగా ఎన్నిక చేయబడినటువంటి వారు. ఇది దైవ పిలుపు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ప్రత్యేకమైనటువంటి దైవ పిలుపు అనేటువంటి దానిని ఒక వ్యక్తి ఎవరైనా కూడా, ఒక గురువు, ఒక అమ్మగారు ప్రధానంగా ఏ కాల్
టు గెట్ సాల్వేషన్, ఏ కాల్ ఆఫ్ సాల్వేషన్. అంటే వ్యక్తిగతంగా ఒక మనిషి తన ఆత్మను రక్షించుకొనుటకు, ప్రధానంగా తన ఆత్మను రక్షించుకొనుటకు, విముక్తి చెందుటకు, విమోచన కలుగుటకు. కనుక వ్యక్తి ఎవరు కూడా ఈ లోకములో పడిపోకుండా, ఈ లోకములో ఉన్నటువంటి దుష్ట శక్తులకు, దుష్ట వాంఛలకు పడిపోకుండా దేవుని మాత్రమే సేవిస్తూ తప్పకుండా మోక్ష రాజ్యం పొందుటకు, అందుకు టు గెట్ సాల్వేషన్. ఈ దైవ పిలుపు ప్రధానంగా దేనికంటే వ్యక్తిగతంగా తను రక్షించబడుటకు. రెండవదిగా ఏ కాల్ టు సర్వ్, ఏ కాల్ టు సర్వ్. ఈ దైవ పిలుపు దేనికంటే సేవించుటకు, సేవించుటకు. ఈ సేవ రెండు విధాలు, దేవుని సేవ అలాగే మానవ సేవ. దేవుని సేవను అనగా దేవుని స్తుతించుకొని, దేవుని ఆరాధన చేసుకొని, దేవునిలోనే లీనమైపోయి దైవమే మా యొక్క జీవితానికి ప్రధానము అనేటువంటి అంశంతో ఎల్లయడల ఎల్లప్పుడూ దేవుని కొరకు జీవించటం. దేవుడు లేకపోతే మా జీవితానికి అర్థం లేదు, దేవుని తలంపు లేకపోతే మా జీవితాలకు అర్థం లేదు. దేవుని పేరట మేము చేసేటువంటి ప్రతి కార్యము కూడా దేవుని పేరటే జరగాలి. అందుకు కనుక ప్రధానంగా దేవుని సేవ చేయటం అంటే దేవుని స్తుతించటం. అందుకు మా వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో మాకు ప్రార్థన ఉంటుంది, ఆరాధనలు ఉంటాయి, గంట ఆరాధనలు అనేటువంటివి ఉంటాయి, దివ్య సంధింపులు అనేటువంటివి ఉంటాయి, దివ్య బలి పూజ ఉంటుంది, వాక్యము అనేటువంటిది చదువుకొనటము, స్పిరిచువల్ రీడింగ్ అని అంటారు. ఇలా ఇవన్నీ కూడా మాకు దేనికి అని అంటే దేవుని తెలుసుకోవాలి, దేవుని సేవ చేసుకోవాలి. ఈ దేవుని సేవ రెండవ భాగములో ఏమిటి అని అంటే, దేవుని సేవ ఎక్కడ మనకు కనపడుతుంది స్పష్టంగా అంటే మానవుల మధ్య జీవిస్తూ వారికి సేవ చేసినప్పుడు. దేవుని సేవ ఏమిటంటే మానవ సేవయే మాధవ సేవ అని అన్నారు. మనుషులకు చేసేటువంటి సేవే పరమాత్ముడైనటువంటి దేవునికి చేసేటువంటి సేవ. ఈ మానవులలో పడిపోయినటువంటి వారిని, జబ్బు పడినటువంటి వారిని, నిరుత్సాహము జబ్బులతోనూ, సమస్యలతోనూ, నిరాశ నిస్పృహలతోనూ, అలాగే దేవుని తెలుసుకొనకుండా పాపపు ఊబిలో ఉన్నటువంటి వారికి, పడిపోయినటువంటి మనుషులకు, వీళ్ళకందరికీ కూడా సేవ చేసేటువంటి భాగ్యమే ఈ ప్రత్యేకమైనటువంటి దైవ పిలుపు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దైవ పిలుపు అనేటువంటి దానికి ఎవరు అర్హులు అని అంటే అందరం కూడా అర్హులమే, అందరం కూడా అర్హులమే. కాకపోతే దేవుడు పిలిచినటువంటి పిలుపుకు నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి సమాధానం ఇచ్చినటువంటి వారు ఈ పిలుపుకు యోగ్యులు, ఈ పిలుపుకు యోగ్యులు. దేవుడు పిలిచినటువంటి పిలుపుకు సమాధానం నేను సిద్ధంగా ఉన్నాను అని ఎవరైతే చెప్తారో వారు దీనికి యోగ్యులు. అయితే ఆ యోగ్యులైనటువంటి వారు ఎవరు అని అంటే మన ప్రకారం చూసుకుంటే మహా తెలివిమంతులేం కాదు, మహా తెలివిమంతులు కాదు. అలాగనే బాగా చదువుకున్నటువంటి వారు, డాక్టరేట్ పొందినటువంటి వాళ్ళేం కాదు, పిహెచ్డీలు పొందినటువంటి వాళ్ళేం కాదు, మహా జ్ఞానవంతులేం కాదు. పోనీ బాగా సంపన్నుల, అధికమైనటువంటి ధనము, ఆస్తి, ఐశ్వర్యం కలిగినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారా, అది కూడా కానే కాదు. మంచి ఆరోగ్యవంతుల, బహుశా కాకపోవచ్చు. దేవుడు పిలిచేటువంటి వారు ఎవరైతే నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తారో వాళ్ళను దేవుడు ఈ విధంగా తన ప్రియమైనటువంటి సేవకు పిలుచుకుంటాడు అనేటువంటి విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి పోతే ఈరోజు అమ్మగారు, సౌజన్య అమ్మగారు 3 విధాలైనటువంటి వ్రతాలను చేపట్టుకొని యేసు ప్రభు నా యజమాని,
యేసు ప్రభు నా పరమాత్ముడు, నా దేవుడు, ఆయన సేవ నేను చేయాలి అనేటువంటి ఉద్దేశంతో 3 విధాలైనటువంటి వ్రతాలను ఆమె చేపట్టింది. నిత్య మాట పట్టు. ఆ నిత్య మాట పట్టు, శాశ్వతమైనటువంటి మాట పట్టు ఏమిటి అంటే, నేను జీవించినంత కాలం SIJ, సొసైటీ ఆఫ్ ఇన్ఫెంట్ జీసస్, ఆ సొసైటీలో సభ్యురాలుగా నేను జీవించి బ్రతికున్నంత కాలం పావర్టీ, పేదరికాన్ని జీవిస్తాను అని మాట ఇచ్చింది. పేదరికంలో జీవిస్తాను అని మాట ఇచ్చింది. ఈ రోజు మనం విన్నటువంటి సువార్త పఠనము దీనికి నిదర్శనం. మత్తయి సువార్తలో మనం ఈరోజు యేసు ప్రభు స్వయాన తనకు కావలసినటువంటి 12 మంది అపోస్తలులను ఎంపిక చేసుకున్నటువంటి తరుణములో చూడండి, వలవేసి చేపలు పట్టు పేతురు అను పేరు గల సిమోనును అతని సోదరుడు ఆంద్రేయును చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మేము మనుషులను పట్టు వారినిగా చేసేదను అని యేసు ప్రభు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. పేతురు అలాగే ఆయన సోదరుడైనటువంటి ఆంద్రేయ వాళ్ళేం పెద్ద చదువుకున్నటువంటి వాళ్ళేం కాదు, పండితులేం కాదు, జ్ఞానవంతులేం కాదు, ఐశ్వర్యవంతులేం కాదు. కానీ ప్రభు వాళ్ళను పిలిచాడు, మీరు నన్ను అనుసరించండి అని పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, వారు వెంటనే తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇది పావర్టీ అంటే తమకున్నటువంటి కొద్దో గొప్ప జీవనాధారమైనటువంటి వలలు, చేపలు పట్టేటువంటి వృత్తి, వారికి ఉన్నటువంటి నైపుణ్యము, సముద్రం మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆధిపత్యము, దీనంతటిని కూడా వదిలిపెట్టి వాళ్ళు తమకున్నటువంటి దాన్ని సర్వస్వాన్ని వదిలిపెట్టి యేసు ప్రభును వెంబడించిరి. ఇంకను చూడండి, అతడి నుండి యేసు పోవచ్చు జెబెదాయి కుమారులైన యాకోబు, యోహాను అను మరిద్దరి సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకునిచుండిరి. యేసు వారిని పిలువగా వెంటనే వారు పడవను తమ తల్లిని తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి. పావర్టీ అనగా ఇది. తమకున్నటువంటి సర్వస్వమైనటువంటి తల్లిదండ్రులను, తోబుట్టువులను, అన్నాదమ్ములను, అక్కాచెల్లెలను, బంధుమిత్రాలను అందరినీ కూడా వదులుకొని యేసు ప్రభుని వెంబడించటం. పావర్టీ అనగా ఇది. ఏదో డబ్బును వదిలిపెట్టి వచ్చామనేటువంటిది కాదు. మనకు మనది అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి దానిని వదిలిపెట్టి యేసు ప్రభుని పరిపూర్ణంగా అంగీకరించి ఆలింగనం చేసుకునేటువంటి జీవిత విధానమే పావర్టీ అనగా. నాకు సర్వస్వము యేసు ప్రభువే అని అర్థం. అందుకు సువార్త ఈరోజు యేసు స్వామి ఏమంటున్నాడు, పిలుచుకుంటున్నాడు. ఆయన కావలసినటువంటి వారిని పిలుచుకుంటున్నాడు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి పిలుచుకుంటున్నాడు? పేదరికం కావచ్చు, ఏమి చదువుకోని వాళ్ళు కావచ్చు, బెస్తలే కావచ్చు, కానీ ప్రభువునకు వాళ్ళు కావాలి. అందుకు అయితే ఆ పిలువబడినప్పుడు వీళ్ళు వెంటనే ఏం చేశారు, మేము ఇంటికి వెళ్ళొస్తాము, మా అమ్మ నాన్నలకు టాటా చెప్తాము, గుడ్ బై చెప్తాము, మాకున్నటువంటి వదిలిపెట్టేసి వస్తాము అని వాళ్ళు ఏమనలేదు. వాళ్ళు నోరు మెదపకుండా తమకున్నటువంటి సర్వస్వాన్ని వదిలిపెట్టి యేసును వెంబడించిరి. ఇది దైవ పిలుపు. ఇది పావర్టీ, పేదరికం అనగా మనకున్నటువంటి సర్వస్వాన్ని కూడా వదిలిపెట్టేసి యేసు ప్రభుని మాత్రమే అనుసరించటం. ఇక రెండవది, ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, విధేయత. సిస్టర్, మీరు విధేయత ప్రమాణం కూడా చేశారు కదా, విధేయత. ఈరోజు మనం విన్నటువంటి మొదటి పఠనం సమూయేలు గ్రంథములో, మొదటి సమూయేలు గ్రంథములో బాలుడుగా ఉన్నటువంటి, శిశువుగా ఉన్నటువంటి సమూయేలుకు దేవుని పిలుపు వినపడింది, దేవుని స్వరం వినపడింది. ఎలా వినపడింది? ఏలియా ప్రవక్త వాయిస్లోనే వినపడింది. చూడండి, బాలుడు చిన్నవాడు, దేవుని ఆలయంలో నిద్రపోతున్నాడు, కానీ రాత్రి వేళ పిలిచినటువంటి పిలుపు అది ఏలి స్వరంగా ఉంది కాబట్టే తన గురువు అయినటువంటి ఏలి దగ్గరికి పరిగెత్తుకుని పోయాడు. ఒకవేళ స్వరం వేరేగా ఉంటే ఆ పసిబాలుడుగా ఉన్నటువంటి సమూయేలు గుర్తించేటువంటి వాడే, ఇది మా గురువు గారి యొక్క స్వరం కాదు కదా అనుకునేటువంటి వాడే. దేవుని పిలుపు ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది అంటే పెద్దల ద్వారా మనకు వస్తుంది అనేటువంటిది మనం ఈరోజు అర్థం చేసుకోవాలి. మొన్న సిస్టర్ సరీనా వాళ్ళ యొక్క జూబిలీ జరిగింది. సిస్టర్ సరీనా ఆరోగ్యమాత సభ మదర్ జనరల్ వాళ్ళ యొక్క 25 సంవత్సరాల జూబిలీ జరిగింది. జూబిలీ సందర్భంలో ఆ సిస్టర్ గారు చాలా చక్కగా చెప్పారు, నా వొకేషన్ ఎలా వచ్చింది, నాకు దైవ పిలుపు ఎలా సంక్రమించింది, ఎలా వచ్చింది అని అన్నప్పుడు ఆమె అన్నది, నాకు తెలియకుండానే మా గ్రామ ఉపదేశి, అమ్మా నువ్వు సిస్టర్గా పోవచ్చు కదా అని ఒక్క మాటే అన్నారు. అమ్మా
నీవు సిస్టర్గా పోవచ్చు కదా అని ఒక మాట అంటే, ఆ మాటను ఆమె చాలా సీరియస్గా తీసుకొని ఆమె ఇష్టం లేకున్నా కూడా ఇలా సభలో చేరటము, సిస్టర్ కావటం అనేటువంటిది. అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. దేవుని యొక్క స్వరము మనకు అనేక రూపాలలో రావచ్చు. ఒక ఉపదేశ రూపంలో రావచ్చు, ఒక టీచర్ రూపంలో రావచ్చు, ఒక తల్లిదండ్రి రూపంలో రావచ్చు, లేదా సోదరుల మధ్య రావచ్చు, స్నేహితుల మధ్య ద్వారి నుంచి అయినా రావచ్చు. ఎక్కడి నుండి అయినా కూడా దేవుని స్వరము తప్పకుండా వినపడుతుంది, దానిని ఆలకించాలి. ఈరోజు సమూయేలు అదే చేశాడు. 3 పర్యాయాలు గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువా నన్ను పిలిచావంటే, నేను పిలవలేదు నానా, వెళ్ళి పనుకో. 3వసారి ఏలీ గ్రహించాడు, ఇతను పిలుస్తున్నటువంటిది ప్రభు అయినటువంటి దేవుడే పిలుస్తున్నాడు కనుక, ప్రభు అయినటువంటి దేవుడు నా స్వరంతో పిలుస్తున్నాడు కాబట్టి ఆ అబ్బాయి నా దగ్గరికి వస్తున్నాడు కనుక ఇతనికి చెప్తాను, ఇంకొకసారి నిన్ను పిలిచారనుకోండి, అప్పుడేమని చెప్తావు? ఇదిగో దేవా, నేను సిద్ధముగా ఉన్నాను, ఆనతి నిమ్ము, నీ దాసుడు ఆలించుచునే ఉన్నాడు. ప్రభువా, నీ దాసుడు ఆలించుచునే ఉన్నాడు. అంటే దేవుని మాట వినటం విధేయత అనగా దేవుని మాట వినటం. దేవుని మాట వినటం అంటే దేవుడే మనకు ప్రత్యక్షంగా డైరెక్ట్ గా కనపడడు. పెద్దల రూపంలో, సుపీరియర్స్ రూపంలో, అలాగే స్నేహితుల రూపంలో, మన మంచిని కోరేటువంటి వాళ్ళ రూపంలో ఇలా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆయన మాట వినాలి. ఇదిగో నేను వింటున్నాను, ఆలకిస్తున్నాను. ఇది విధేయత. దేవుని మాట వినటము, ఆలకించడము. తర్వాత ఏలీ పర్యవేక్షణలో ఉన్నటువంటి సమూయేలు వెళ్ళి నిద్రపో అని చెప్పగానే వెళ్ళిపోతున్నాడు. అంటే పెద్దల మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. నీవు ఇంకొకసారి ఆ స్వరాన్ని విన్నప్పుడు, ఇదిగో ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆనతి నిమ్ము అని, సమాధానం ఇవ్వు అని ఎలాగనైతే ఏలీ చెప్పాడో అలాగనే పూసగుచ్చినట్లు ఈ సమూయేలు చెప్పగలిగాడు. ఇది విధేయత. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కన్యత్వ జీవితములో, గురువుల జీవితములో విధేయత చాలా ప్రముఖమైనటువంటిది, ప్రాధాన్యత సంపాదించుకున్నటువంటిది. ఈ విధేయత అనేటువంటిది ఎంతగా మనల్ని దేవుని ప్రియమైనటువంటి బిడ్డలుగా మారుస్తుందంటే, నీవు ఎంతగా విధేయత కలిగి, వినమ్రత కలిగి, పెద్దలకు లోబడి నీవు జీవిస్తావో, కట్టుబడి జీవిస్తావో, నీ సంఘానికి, నీ సొసైటీకి నీవు కట్టుబడి జీవిస్తావో, అంతగా విపులంగా దేవుడు నీ సేవను వినియోగించుకుంటాడు, నిన్ను అంతగా హెచ్చిస్తాడు. ఇది రెండవదిగా దేవుని మాట పట్టులో ఉన్నటువంటి విధేయత అనేటువంటిది. మూడవ ప్రమాణం ఏం ప్రమాణం చేశారు సిస్టర్? చాస్టిటీ. వవ్ ఆఫ్ చాస్టిటీ అంటే పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంటాను అనేటువంటిది. అది ఈరోజు మనము 2వ పట్టణంలో ఆలకించాం. మీరు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులైనటువంటి వారు. దేవుడు మనల్ని ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. దేవునికి మనం అమూల్యమైనటువంటి వాళ్ళం, పరిశుద్ధులం. కాబట్టి మీరు దయను, కనికరాన్ని, వినయమును, సాత్వికతను, ఓర్పును అలవర్చుకొనుడు. మన పరిశుద్ధ జీవితము అని అనగా, పవిత్ర జీవితం అని అనగా, విరక్తత్వ జీవితం అనగా ఇవన్నీ ఉండాలి. ఏమిటి? దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొనుడు. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపం కలిగి ఉన్నాడలా ఒకరినొకరు సహించుకోనండి. చూడండి, కమ్యూనిటీలో ఒకరి మీద ఒకరికి అనేక రకాలైనటువంటి అపార్థాలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. మీరు ఒకరినొకరు సహించుకోనండి. సహించుకుంటే నీవు విరక్తత్వ జీవితంలో ఉన్నావు అని అర్థం. మిమ్ములను ప్రభువు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమించవలేను. వీనికంటే అధికముగా ప్రేమను అలవర్చుకోనండి. ప్రేమ ఉండాలి. విరక్తత్వ జీవితంలో ప్రేమ ఉండాలి. అన్డివైడెడ్ లవ్ అని అంటారు. అన్డివైడెడ్ లవ్ టు క్రైస్ట్. క్రైస్ట్ అలోన్. యేసు ప్రభు మిమ్మల్ని పిలిచినటువంటి ఆయన, మీ పతి ఆయనే, మీ భర్త ఆయనే, మీ యజమాని ఆయనే, మీ జీవిత సర్వస్వం ఆయనే కనుక ఆయనను ఎల్లప్పుడూ అంటిపెట్టుకొని ఉండాలి. అన్డివైడెడ్ లవ్ అని అంటారు. వీనన్నిటికంటే అధికముగా ప్రేమను అలవర్చుకోనండి. ఇది అన్నింటినీ పరిపూర్ణముగా, ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయం పరిపాలింపనిండు. మన హృదయాలను పరిపాలించవలసినటువంటిది క్రీస్తు ప్రభుని శాంతి అని చెప్తూ, క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలయను. విరక్తత్వ జీవితంలో క్రీస్తు సందేశము పరిపూర్ణంగా ఉండవలయను. అంటే మాట్లాడేటువంటి మాట, చేసేటువంటి క్రియ, బోధించేటువంటి బోధన, జీవించేటువంటి విధానము, ప్రవర్తన, ఇదంతా కూడా యేసు ప్రభుని ఉట్టిపడి ఇతరులకు సాక్ష్యం ఇచ్చేటువంటిదిగా ఉండాలి.
అందుకు ఈ కాల్, ఈ దైవ పిలుపు అనేటువంటిది ఏమిటి అని అంటే ఇట్ ఈస్ ఎ మిషన్. ప్రభు అయినటువంటి దేవుడు ఈ పిలుపుకి పిలుచుకొని పంపిస్తున్నాడు. ఎక్కడికి పంపిస్తున్నాడు? ప్రజల మధ్యకి పంపిస్తున్నాడు. ప్రజల మధ్యలో మీరు ఎలా జీవించాలి? పవిత్రంగా, పరిశుద్ధులంగా, నిర్దోషులంగా జీవించాలి. వాళ్ళు ప్రజలందరూ కూడా ఏం చేస్తారు? మిమ్మల్ని చూసి దేవుని సామ్రాజ్యంలోనికి, ప్రేమ సామ్రాజ్యంలోనికి వాళ్ళు వస్తారు అనేటువంటిది దేవుని యొక్క ఆశయము. ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఒక ఇంటి మునుపు 2 చెట్లు పెరుగుతున్నాయి. చిన్న 2 మొక్కలు పెరుగుతున్నాయి. ఆ 2 మొక్కలలో ఒక మొక్కకు కంచె వేశారు. ఇంకొక మొక్కకు కంచె వేయలేదు. కంచె వేయనటువంటి మొక్క స్వేచ్ఛగా ఉంది. బాగా ప్రశాంతంగా గాలి తోలితే అటు ఇటు ఊగులాడుతుంది, డాన్స్ చేసేటువంటి రీతిన ఉంది. ఆ మొక్క అంటుంది, కంచె వేసినటువంటి మొక్కతో అంటుంది, నీకు స్వేచ్ఛ లేదు, నిన్ను కట్టిపడేశారు, నీవు నా మాదిరి ప్రశాంతంగా ఉండలేవు, ఏపుగా పెరగలేవు, నా ఇష్టానుసారంగా నేను అటు ఇటు తిరగవచ్చు. ఈ కంచె వేయబడినటువంటి మొక్క అన్నది, నువ్వు అనుకున్నట్టు నాకేం వీళ్ళు వేసినటువంటిది ఇది కంచె కాదు, ఇది నాకు రక్షణ అని చెప్పింది. కొద్ది రోజుల తర్వాత పొరపాటున గేదెలు వచ్చాయి. గేదెలు వచ్చి ఆ ముళ్ళ కంచె చుట్టూ వేసినటువంటి దాని దగ్గరికి పోయి తిందామని ఆ మొక్క దగ్గరికి వెళ్ళే లోపల ఆ ముళ్ళు అవన్నీ కుచ్చుకునే లోపల దాన్ని తినలేకపోయాయి. దాని పక్కకు వచ్చేసి బాగా ఉన్నటువంటి, స్వేచ్ఛగా ఉన్నటువంటి మొక్క ఆకులు తిన్నది, మొత్తం చెట్టును మొత్తాన్ని కూడా తినేసింది. అప్పుడు ఆ మొక్క అంటుంది, నిజమే, ఒక జీవితములో కొన్ని సూచనలు సలహాలు ఉండాలి, కొన్ని పద్ధతులు ఉండాలి, ఒక జీవితానికి క్రమశిక్షణ ఉండాలి, ఒక జీవితానికి కావలసినటువంటి భద్రత అనేటువంటిది ఉండాలి. భద్రత లేకుండా, క్రమశిక్షణ లేకుండా ఇష్టానుసారంగా జీవించేటువంటి విధానము ఇలా పరుల సొమ్ము అయిపోతుంది. అది ఏపుగా పెరగలేదు. కంచె వేయబడినటువంటి ఈ మొక్క బాగా ఏపుగా పెరిగింది, పెద్దదైంది. ప్రతి రిలీజియస్ కాల్, ప్రతి దేవుని పిలుపు అనేటువంటిది కూడా ఇలాగనే అనుకోవచ్చు. చాలా సార్లు గురువులు, అమ్మగారులు, మాకు స్వేచ్ఛ లేదే, మేము ఒకరి అజమాయిషిలో ఉండాలి కదా అనేటువంటిది ఉంటుంది. కానీ మనకు ఇది భద్రత, మనకి ఇది రక్షణ. మనము దీని ద్వారా ఏపుగా పెరిగి అనేక మందికి ఉపయోగపడేటువంటి రీతిన ఉంటుంది. కనుక దైవ పిలుపు అనేటువంటిది ఇతరులకు ఉపయోగపడేటువంటిది, ఇతరులను దేవుని వైపుకు నడిపించేటువంటిది, ఇతరులను దేవుని ప్రేమైనటువంటి బిడ్డలుగా మార్చేటువంటిది, ఇతరులకు సేవ చేసి పరమాత్మని వాళ్ళకి ఎరిగింప చేసేటువంటిది. ఇటువంటి మంచి భావాలతో మనము మన ప్రాంతం నుంచి ఇంకా దైవ పిలుపులు దండిగా మెండుగా పంపించాలి. ఈరోజు మన గ్రామం బాలనగర్ లేదా ఆరోగ్యనగర్, కాజీపేట విచారణలోనే ఒక మంచి గ్రామం. చాలా మంది గురువులు, సుమారు 6 మంది గురువులు అయినటువంటి గ్రామం, ఉపదేశకులుగా ఉన్నటువంటి గ్రామం, టీచర్లుగా ఉన్నటువంటి గ్రామం, కథోలిక క్రైస్తవ విశ్వాసానికి సజీవ సాక్ష్యం ఇచ్చేటువంటి గ్రామం. ఈ గ్రామం నుంచి ఇంకా అనేక మంది దైవ పిలుపులు రావాలి. ఎందుకనగా ముందుగా చెప్పాను చూడండి, దేవుడు పంపించేటువంటి ప్రతి చోటుకు వెళ్ళి దేవుని ప్రేమను వ్యక్తం చేసేటువంటి కార్యము ఈ దైవ పిలుపు. కనుక ఈ దైవ పిలుపులను తల్లిదండ్రులుగా, పెద్దలుగా మీరు ప్రోత్సహించాలి. ఎవరైనా అమ్మగారుగా కానీ గురువులుగా కానీ వెళ్తామంటే వాళ్ళని తప్పకుండా పంపించి దేవుని పాద సేవ పంపించి మనం కూడా ధన్యులం కావాలి. మొన్న పూర్వమిల్ల గుడి పండుగ జరిగింది 7వ తారీఖున. ఆ రోజున మన పీఠాధిపతులు సగినాల పాల్ప్రకాష్ తండ్రి గారు చెప్తూ తల్లిదండ్రులందరినీ కూడా ఉద్దేశిస్తూ ఒక మాట అన్నారు. మనము నడుస్తున్నాము అంటే 2 కాళ్ళు ఉన్నాయి. మనం నడుస్తున్నామంటే 2 కాళ్ళు ఉన్నాయి. 2 కాళ్ళు దేనికి అనంటే దేవుని దగ్గరికి నడవటానికి, ఇతరులకు చేయూతను అందించడానికి, ఇతరులకు ఉపయోగపడే అంటే సేవ చేసేటందుకు. ఇలా చెప్తూ అక్కడ పీఠాధిపతులు చెప్పినటువంటి మాటలు, మన ప్రాంతము నుంచి ఇంకా దైవ పిలుపులు దండిగా మెండుగా రావాలి. ఏ కుటుంబం నుంచి అయితే, ఏ గ్రామం నుంచి అయితే దైవ పిలుపులు ఉంటాయో
దేవుడు ఆ కుటుంబాన్ని 30 60 100 ఆశీర్వదిస్తారు అనేటువంటి చక్కటి దివ్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఇది వ్యక్తిగతంగా ప్రతి గురువు, ప్రతి అమ్మగారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనుభవపూర్వకంగా అనుభవించేటువంటి అనుభవం ఇది. కుటుంబాల్లో శాంతి, సమాధానం, ప్రేమ, ఐక్యతలు, దేవుని బాటలో నడవటం, ఇవంతా ఎలా సాధ్యమవుతుంది అంటే గురువులు తమ యొక్క ప్రార్థన, తమ యొక్క త్యాగపూరితమైనటువంటి జీవితము, తాము దేవునికి ఇస్తున్నటువంటి ప్రకటన, సాక్ష్యం ఇస్తున్నటువంటి విధానం, దీన్ని బట్టి దేవుడు ప్రతి గురువు కుటుంబాన్ని, ప్రతి అమ్మగారు కుటుంబాన్ని, ప్రతి ఉపదేశ కుటుంబాన్ని ఎక్కువగా ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారు. కనుక మిమ్మల్ని అందరినీ ప్రత్యేక రీతిన దైవ పిలుపులు ప్రోత్సహించండి అని అడుగుతూ అమ్మగారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనము దివ్యమైనటువంటి బలి పూజను కొనసాగించుకుందాం. అర్పణ గీతం పాడుకుందాం. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది తోడనా వేడాది పుట్టేలనా వేలాది తోడనా వేలాది పుట్టేలనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. సహోదరి సహోదరుడారా, నేనును మీరును అర్పించు బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారములా ప్రార్థించుదాము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ సేవకులు అర్పించు అర్పణలను వారి ఆశయకులను ఆదరణతో స్వీకరింపుము. సుశేష నియమలను పాటింపదలిచిన వీరిని నీ ప్రేమలో స్థిరపరపము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతోనే ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. మీ మనస్సును ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన అతడు కన్యా మరియు గర్భమున వికసించిన నిష్కలంక పుష్పము, నిర్మల హృదయులు ధన్యులు అని అతడు బోధించెను. తన జీవిత విధానం ద్వారా నిర్మలత్వపు అతిశయమైన విలువలను ప్రకటించెను. అతడు నీకు ప్రీతిని కలిగించు దానితో సదా నిమగ్నమై ఉండెను. మా కొరకు మరణించే వరకు నీకు విధేయుడై ఉండి తన ప్రాణమును ఇష్టముగా ఇష్టపూర్తిగా ధారపోసెను. నీకు సంపూర్ణమైన శ్వాసనతో కూడిన బలిని అర్పించెను. నీ ఘనతను సంపూర్ణమైన ప్రేమ సేవలకు అందించుట కొరకు నీ మీద ప్రేమతో లోక వస్తువులను వదులుకొని నీకు మాత్రమే ఆత్మార్పణము గావించుకుని వారిని అతడు పవిత్రీకరించి వారికి స్వర్గంలో సంపదలు
దక్కునని ప్రమాణం చేశాను. కావున దూతల పునీతుల బృంద సమేతమున నిరతం మేము స్థుతిగానం చేయుట ఎట్లనక దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేయించేసిన వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. వేచియుందుము. వేచియుందుము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరణ వేంచేదులను ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరచన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగినున్నట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యుని అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత ఆరోగ్యమాతతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నివేదిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్ని సఖ్యపరిచి బలి
లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా పాల్ ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న విశ్వాసులందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలు దశల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా మీ సేవకుడు ఫ్రాన్సిస్ను, మీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము అతడ చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. క్రీస్తు భగవానుడు నేర్పినటువంటి పరలోక ప్రార్థన ద్వారా దేవుడు మన యొక్క గ్రామాన్ని ఆశీర్వదించాలని, మన యొక్క గ్రామం నుండి ఇంకా ఎక్కువ మందిని గురువులుగా, మటకన్నికలుగా పిలువబడాలని తండ్రి దేవుని పరలోక ప్రార్థన ద్వారా మనందరం కూడా ప్రార్థించుకుందాము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాన్యము మాకు నేర్చుకోండి, మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలదల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీది రాజ్యము, మీది అధికారము, మీది మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారం. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరం క్రీస్తు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గరిపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గరిపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గరిపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించిన వారు, గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. జీవాహారం ప్రేమాహారం పరలోకము చేర్చే
అగ్ని ఆత్మాహారం మీరు సేద్యము చేయని పరలోక నేలలోనికి నడిపించు విందిని. మీరు కట్టుకొనని పరలోక ధనములోనికి నాటని ద్రాక్షపోటలను సరిలోక మీరు నాటని శ్రీమపు కోటల నుండి పరలోక ఫలములనిచ్చేది చేతులు మోచి ఉదయం తెరచి పలుకుతూ స్వీకరించరాని ప్రభుని స్వీకరించరాని. చేతులు మోచి ఉదయం తెరచి పలుకుతూ స్వీకరించరాని ప్రభుని స్వీకరించరాని. ఈ చెట్టు నుండి కానాను వరకు నాతో దేవుడు నడిపించగా ఈ లోకం నుండి పరలోక ప్రాణాలకు నిన్ను నడిపించే ప్రభు భోజనం చేతులు మోచి ఉదయం తెరిచి ఆమె స్వీకరించరాని ప్రభుని స్వీకరించరాని. చేతులు మోచి ఉదయం తెరిచి ఆమె పలుకుతూ స్వీకరించరాని ప్రభుని స్వీకరించరాని. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మన మధ్యకు సిస్టర్ గారి గురించి ప్రశంస పత్ర చదవడానికి మరి మన మధ్య ఉన్నటువంటి గురుశ్రీ రాజన్న స్వాములు వారు వచ్చి మనకు ఈ యొక్క ప్రశంస పత్రాన్ని చదివి వినిపిస్తారు. అందరూ కూడా ఆలకిద్దాం. బేస్ బిడ్డైనా బేస్
అభినందన సుమాంజలి బాల్నగర్ కాజీపేట విచారణ కడప గురుపీఠం. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. లూకా శుభవార్త అధ్యాయం 1 వచనం 46-47. దైవ మానవ సేవ అన్నది ఒక మహాయజ్ఞం. దాని సాధనలోనే జీవితం ధన్యమవుతూ ఉంది. ప్రతి మనిషి ఆనందంగా, ఆరోగ్యంగా, ఆత్మతృప్తితో, శ్రేష్ఠ భావాలతో ఆధ్యాత్మిక మార్గంలో ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించుకొని జీవించాలన్నదే దైవ పిలుపు పరమ రహస్యము. భూమిపై పుట్టిన ప్రతి మనిషి దైవత్వం నిండిన భావాలతో క్రమశిక్షణ, సమశిక్షణ, అనుకవ, నిరాడంబరత, సేవాభావం కలిగి దేవుని ఆజ్ఞకు బద్దులై జీవించాలని ఆయన ప్రణాళిక. ప్రపంచంలో అనేక మంది గురువులు, కన్యాశ్రీలు దైవాంకితులై కర్మయోగులుగా, కార్యసాధకులుగా, సువార్త పరిచర్య ప్రబోధకులుగా ఆయన సమక్షంలో ఆయన సేవ కోసం నిత్య మాట పట్టును దేవునికి సమర్పించిన సిస్టర్ కైపు సౌజన్య గారు అత్యంత ధన్యులు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం హర్షించదగినది, అభినందించదగినది. బాల్యము, విద్యాభ్యాసం. కడప మేత్రాసనము, కాజీపేట విచారణ, బాల్నగర్ గ్రామ వాస్తవులైన శ్రీ కైపు ఫ్రాన్సిస్, శ్రీమతి కైపు రజనమ్మ అను పుణ్య దంపతుల 2వ సంతానముగా 1 నవంబర్ 1994 తేదీన సిస్టర్ సౌజన్య గారు జన్మించారు. తల్లిదండ్రుల ఆలన పాలనలో అల్లారు ముద్దుగా ఎదుగుతూ తన ప్రాథమిక విద్యను సంజీవ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల యందు, ఉన్నత విద్యను ఆర్సీఎం ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల దువ్వూరు నందు 2011 నుంచి 2013 వరకు ఇంటర్మీడియట్ విద్యను కమలాపురం గవర్నమెంట్ జూనియర్ కళాశాల యందు పూర్తి గావించారు. తదుపరి దైవ ప్రేరితులై నెల్లూరు మేత్రాసనుల యందు బాలయేసు కన్యాశ్రీల సభ యందు దైవాంకిత జీవితం నందు ప్రారంభించదలిచి సభ అధిపతుల అధికారుల ఆజ్ఞానుసారము కన్యాశ్రీ శిక్షణ పూర్తి గావించి 10/5/2018 తేదీన ప్రభువాని సేవ చేయుటకు మనసా వాచ కర్మన నేను సంసిద్ధురాలై మీ పిలుపు కోసం వేచి ఉన్నాను అని తన మొదటి మాట పట్టును దేవుని సమక్షంలో తీసుకొని దైవాంకిత జీవిత పయనానికి తొలి అడుగు వేశారు. సిస్టర్ సౌజన్య గారు 2018 నుండి 2019 వరకు సిఎస్ పురం, 2019 నుండి 2020 వరకు ఎంఆర్ పురం, 2020 నుండి 2021 వరకు ఉదయగిరి, 2021 నుండి 2022 వరకు చెక్కలకొండ, 2022-2023 వరకు దర్శి, 2023 నుంచి 2024 వరకు ఉదయగిరి, 2024 నుండి 2025 వరకు టిపి గూడూరు నందు దైవ సేవ మానవ సేవ పరిచర్యలో దైవ కార్యము నిర్వహించి 26/9/2025 శాశ్వత మాట పట్టును ప్రభు సమక్షంలో తీసుకొని నిత్య దైవాంకితురాలుగా కన్యాశ్రీ జీవితం అనుభవించుటకు మీ సమ్మతిని ప్రభు తెలియజేసిన మీకు ఆర్థిక శుభాకాంక్షలు. మీ చివరి మాట పట్టు ద్వారా దేవుని ఎడల నమ్మకంగా, నిస్వార్థంగా, విశ్వాసంలో అనుసరించడము, ఆచరించడము, పెద్దల ఎడల గౌరవము, దేవుని ఎడల విధేయత, నిరాడంబరత ప్రదర్శించు అకలంక దైవిక జీవన యాత్ర సాగిస్తూ కన్నవారికి జన్మస్థానమునకు కీర్తి ప్రతిష్టలు అందిస్తూ నిత్య నూతన ఆధ్యాత్మిక వికాసంతో క్రీస్తు ప్రభు సహవాసంతో సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించినట్లు మా హృదయపూర్వక అభినందన మరియు ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్లు కైపు ఫ్రాన్సిస్ రజనమ్మ, బాల్నగర్ గురువులు మరియు విశ్వాసులు. రచన పెద్దులపల్లి ప్రభుదాస్ సార్.
ఇప్పుడు ఫాదర్ పొన్నోల్ రవి గారు వందన సమర్పణ చేస్తారు. తర్వాత సిస్టర్ గారు కూడా వందన సమర్పణ చేస్తారు. 5 నిమిషాల్లో అయిపోతుంది, ఓపిక పట్టండి. ఫాదర్ పొన్నోల్ రవి గారిని ఇక్కడికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మొట్టమొదటగా ఈ దివ్య పూజకు ఆహ్వానించగానే వచ్చి మన మేత్రాసన శాంతులైనటువంటి లక్కినేని ఆరోగ్యరావు స్వామి వారిని మా ఊరు తరపు నుంచి కైపు సౌజన్య సిస్టర్ గారు మరియు కైపు బాలచంద్ర ఫాదర్ గారు ముందుకు వచ్చినట్లయితే వారిద్దరు కూడా ఫాదర్ గారిని పూలమాలతో షాల్వాతో తత్కరించడానికి కైపు సౌజన్య ముందుకు వస్తుంది. కడప మేత్రాసన శాంతులైనటువంటి లక్కినేని ఆరోగ్య స్వామి ముందుకు వచ్చినట్లయితే లక్కినేని ఆరోగ్యరావు స్వామి ముందుకు వచ్చినట్లయితే క్షమించండి. లక్కినేని ఆరోగ్యరావు స్వామి ముందుకు వచ్చినట్లయితే సిస్టర్ సౌజన్య గారు పూలమాలతో శాల్వాతో తత్కరించడానికి ముందుకు వస్తుంది. రెండవదిగా మన కడప ఎంపీఎస్ఎస్ డైరెక్టర్ అయినటువంటి ఎన్ వరప్రసాద్ స్వామి వారికి మా ఊరి తరపున, మా ఊరి గురువుల తరపున, మరి ముఖ్యంగా సిస్టర్ సౌజన్య కుటుంబం తరపున ఫాదర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. తర్వాత మన సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ గురుశ్రీ గుర్రం రవిచంద్ర స్వాముల వారికి మా ఊరి తరపున, మరి ముఖ్యంగా సిస్టర్ సౌజన్య కుటుంబం తరపున ఫాదర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మన విచారణ గురువులు అనిల్ చమల వారికి మా తరపున, మా కుటుంబం, మా సౌజన్య కుటుంబం తరపున, మా ఊరి తరపున ఫాదర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఈ దేవుడి పూజలో వాక్య పరిచయం వివరించినటువంటి మన గురుశ్రీ గురుగునూరు విజయరావు స్వాముల వారికి మా తరపున, మా ఊరి తరపున, మరి ముఖ్యంగా సిస్టర్ కైపు సౌజన్య తరపున ఫాదర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన ఏటూరు విచారణ ఉన్నటువంటి ఎన్ సాలమన్ రావు స్వాముల వారికి అడగంగానే నిన్ననే ఫోన్ చేశాను, స్వామి ఇట్లా మా ఊర్లో పూజ ఉంది రాగలరంటే తప్పకుండా వస్తాను రా రవి అని చెప్పేసి ఈరోజు ఈ దివ్య పూజలో పాల్గొని మా కోసం, మరి ముఖ్యంగా సిస్టర్ సౌజన్య కోసం ప్రార్థించిన మన ఏటూరు విచారణటువంటి ఎన్ సాలమన్ రావు స్వాముల వారికి మా తరపున, క్రిస్తు తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కొత్తపల్లి విచారణ గుడి వీరపల్లి విచారణకు ఉన్నటువంటి నాగిపోగు రాజన్న స్వాముల వారికి నా తరపున, సిస్టర్ సౌజన్య తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పొన్నతోట నుంచి ప్రభు కుమార్ ఫాదర్ ఈ పూజకు వచ్చి ఇక్కడ పూజలో సిస్టర్ల కోసం ప్రార్థించి దేవుని యొక్క ఆశీస్సులు అందించినందుకు ఫాదర్ ప్రభు కుమార్ గారికి మా ఊరు తరపున, మరి ముఖ్యంగా సిస్టర్ సౌజన్య తరపున ఫాదర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత మన ఊరికి అపరిచితుడు సుపరిచితుడు ఇద్దరు, మన సోమిరెడ్డిపల్లి జనార్దన్ రెడ్డి స్వాముల వారు, ప్రతి విషయంలోనూ ప్రతి కార్యక్రమం కూడా అడిగినా అడగకపోయినా ఖచ్చితంగా వస్తారు. కాబట్టి ఫాదర్ గారికి మా ఊరి స్వాముల వాళ్ళ తరపున, మరి ముఖ్యంగా సిస్టర్ సౌజన్య కుటుంబం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఫాదర్ సురేష్ బి కోడూరు విచారణ గురైనటువంటి గుడిశనపల్లి సుధాకర్ గారికి, సురేష్ గారికి, మరి ముఖ్యంగా ఈ దివ్యబలి పూజలో చక్కటి సంగీత వాయిద్యాలను అందించినటువంటి వారి గాయక బృందానికి మా ఊరి తరపున, మరి ముఖ్యంగా సిస్టర్ సౌజన్య తరపున ఫాదర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మన బద్వేలు విచారణ గురువులకు, విచారణ
మన ఛాన్సలర్ స్వామికి సహాయంగా ఉన్నటువంటి సహాయ గురువులు ఫాదర్ విజయ్, ఆమె కరెక్ట్, ఫాదర్ మరియా జోసెఫ్ గారికి మా ఊరు తరపున మరి ముఖ్యంగా సిస్టర్ సౌజన్య తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పోరు మామిళ్ళ విచారణలో సహాయకులుగా పనిచేస్తున్న నాగిపోగు దిలీప్ కుమార్ గారికి, గురుశ్రీ దిలీప్ కుమార్ గారికి మా ఊరు తరపున మరియు సిస్టర్ సౌజన్య కుటుంబ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. తర్వాత మేతరాసం తరపున మన ఛాన్సలర్ స్వామి సిస్టర్ సౌజన్య గారిని శాలువాతో సత్కరించడానికి ముందుకు వస్తున్నారు. బెనెడిక్టియన్ ప్రదర్శించినటువంటి సిస్టర్ మెర్సీ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. బెనెడిక్టియన్ కాంగ్రిగేషన్ సంబంధించినటువంటి సిస్టర్ మెర్సీ, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు విచారణ తరపున విచారణ గురువు మరి అదేవిధంగా ఉపదేశులు రవి జయరాజు ఉపదేశులు మరి విచారణ గురువు సన్మానించబోతున్నారు. మరి ముఖ్యంగా ఈ దివ్యబలి పూజ ఇంత ఘనంగా జరగడానికి ప్రత్యక్షంగా ఇక లేకపోయినా పరోక్షంగా అమెరికా నుంచి ఈరి సుందర స్వామి మన సౌజన్య కుటుంబానికి కొద్దిగా ఆర్థిక సహాయాన్ని దయచేశారు. 50,000 రూపాయలు ఆర్థికంగా దయచేసి ఈ కుటుంబానికి సుందర స్వామి ఎంతో రుణపడి ఉన్నాం. ఈ కుటుంబానికి మరియు సిస్టర్ సౌజన్య తల్లిదండ్రులు కూడా ఫాదర్ గారికి ఎంతో రుణపడి ఉన్నారు. కాబట్టి ఫాదర్ గారు ఎక్కడున్నా మంచిగా దేవుడు దీవించాలని, ఫాదర్ యొక్క సువార్త పరిచర్యను 30దంతలుగా 60దంతలుగా దీవించాలని సౌజన్య కుటుంబం తరపున ఫాదర్ సుందర గారికి మా ఊరి తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన అప్పనపల్లె మధు, ఫాదర్ అప్పనపల్లె మధు మన కాజీపేట విచారణే, ఆయన కూడా అమెరికాలో పనిచేస్తూ ఉన్నారు. ఆయన కూడా ఈ కార్యక్రమానికి ఈ దివ్యబలి పూజకు ఆర్థికంగా సహాయం చేశారు. కాబట్టి ఫాదర్ గారికి కూడా సౌజన్య కుటుంబం తరపున మా గురువులందరి తరపున ఫాదర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఫాదర్ ఖైపు బాలయ్య ఆయన అర్జెంటీనాలో ఉంటాడు కాబట్టి రాలేకపోయారు. అయినా కూడా ఖైపు సౌజన్య కుటుంబానికి ఆర్థిక సహాయం దయచేశారు. కాబట్టి బాలయ్య స్వామి వారికి కూడా స్వామికి చెప్పని అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ కూతురే, వాళ్ళ అన్న కూతురు, అయినా కూడా చెప్తున్నాం. కాబట్టి ఆ స్వాముల వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకొక ఆయన ఉన్నాడు పొన్నోలి ప్రభాకర్, ఆయన కూడా ఆఫ్రికా దేశంలో పనిచేస్తూ ఆయన కూడా ఈ కార్యక్రమానికి దివ్యబలి పూజకు ఆర్థిక సాయం చేశారు. కాబట్టి పొన్నోలి ప్రభాకర్ స్వాముల వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. తర్వాత ఈ మొత్తం ఈ కార్యక్రమానికి ముందుని నడిపించినటువంటి సౌజన్య బాబాయ్
కైపు బాలచంద్ర, ఆయన ఈ కార్యక్రమానికి మొత్తం సూత్రధారి. అంతా కూడా ముందుండి వెనక ముందుండి అన్నీ కూడా ఈ కార్యక్రమం నడిపినటువంటి కైపు బాలచంద్ర గారికి మరియు సిస్టర్ సౌజన్య తరపున మా గ్రామం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నా జీవితంలో ఒక మరుపులేని రోజు. దేవుని ప్రేమకు కరుణకు కృతజ్ఞతగా నా జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అంకితం చేసుకొని ఉన్నాను. ఈ పవిత్రమైన బలిపీఠం ముందు నిలబడి నా నిత్య మాట పట్టును స్వీకరించి దేవుని సేవలో నా జీవితాంతాన్ని పూర్తిగా అంకితం చేసుకుంటున్న ఈ శుభ సందర్భంలో నా హృదయ కృతజ్ఞతతో నిండిపోయింది. నా ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి జ్ఞాపకము చేసుకొనుచున్నాను. మాతృగర్భమున రూపొందకమునుపై నన్ను పవిత్రపరిచి మీ సేవలో మీ సాక్షిగా జీవించుటకై నన్ను పిలిచిన దేవా, మీకే నా శతకోటి వందనాలు. సమస్త సృష్టికి అధిపతి అయిన తండ్రి, మా రక్షకుడైన ప్రభువా, మీ పరమ పదంలో నన్ను నడిపిస్తున్న ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, జన్మం అనేది ప్రతి మనిషికి దేవుడు ప్రసాదించిన ఓ గొప్ప వరం. జీవం పోసిన నాటి నుండి నేటి వరకు నన్ను విశ్వాస పదంలో నడిపిస్తూ దైవ పిలుపును ప్రసాదించి దినదినం ప్రతిక్షణం నా పిలుపునందు నన్ను భద్రపరుస్తూ ఈ శుభతరుణంలో నన్ను నేను సంపూర్ణంగా పవిత్రంగా మీకు సమర్పించుకొనుటకై మీ కృపానుగ్రహములను నాకు దయచేసిన దేవా, మీకే నా వందనములు. ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుము. కీర్తనలు 66:1. ఈ శుభతరుణంలో మీ అమూల్యమైన సమయాన్ని వేచించి మీ ప్రార్థన ఆశీస్సులతో నన్ను దీవించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులను, మఠవాసులను, మరి ముఖ్యంగా ఈరోజు దైవ వాక్యార్చన చేసి గురు శ్రీ విజయరావు ఫాదర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా నాకు దివ్య సంస్కారాలను అందించి నా ఆత్మీయ జీవితాన్ని దృఢపరిచినటువంటి గురువులందరికీ నా హృదయపూర్వక వందనములు. నన్ను నీ కంటి పాప వలె కాపాడము. కీర్తనలు 17:8. ప్రియమైన తల్లిదండ్రులారా, నా జీవితంలో మీరు నాకు ఇచ్చిన గొప్ప బహుమతి ఈ మానవ జన్మ. నా చిన్నప్పటి నుండి మీరు అందించిన విశ్వాసం, మద్దతు మరియు ప్రార్థనలు ఈరోజు నేను ఇక్కడ నిలబడటానికి సహాయపడ్డాయి. మా తండ్రి గారు మన మధ్యన మనతో లేకపోయినప్పటికీ తాను నా కోసం చేసిన త్యాగాలు మరువలేనిది. ఆ కరుణామూర్తి అయిన క్రీస్తు ప్రభు మా నాన్నకు ఆత్మ విశ్రాంతిని దయచేయాలని ప్రార్థించున్నాను. నా ప్రియమైన తోబుట్టువులకు మరియు బంధువులందరికీ మీరు నాకు ఇచ్చిన ప్రోత్సాహానికి ప్రేమపూర్వక ధన్యవాదములు. ఈ కార్యక్రమం ఇంత సజీవుగా జరుపుకొనుటకు ఈ
సుందరమైన ప్రాంగణాన్ని వాడుకొనటానికి అనుమతించిన దర్శకులను సూచించి ఎంతగానో సహాయపడిన మా విచారణ గురువులకు రెవరెండ్ ఫాదర్ అనిల్ గారికి నా హృదయపూర్వక వందనములు. ప్రభు ఆనతిమ్ము, నీ దాసుడు ఆలించునే ఉన్నాడు. దైవ పిలుపు ఎంతో ఘనమైనది. ఈ దైవ పిలుపును గుర్తించడంలో నాకు సహాయపడిన రెవరెండ్ ఫాదర్ చంద్ర గారిని, రెవరెండ్ ఫాదర్ జనార్దన గారిని మరియు రెవరెండ్ సిస్టర్ చిన్ని గారికి నా కృతజ్ఞతలు. నాలోని దైవ పిలుపును, ప్రభు పట్ల ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించి నన్ను దైవ సేవకు పంపిన ఫాదర్ చంద్ర గారికి, ఫాదర్ జనార్దన గారికి, ఫాదర్ రెవరెండ్ సిస్టర్ చిన్ని గారికి నా కృతజ్ఞతలు. ప్రభు నాకు నూతన గీతము పాడుడు. కీర్తనలు 33:3. కోయిల గానం ఎంతో మధురంగా వినుసొంపుగా ఉంటుంది. ఈ రోజులో ఈ పూజా బలిలో తన గానాలతో, మధురమైన స్వరాలతో దైవ స్తుతిలో అర్థవంతమైన చేయటానికి దోహదపడిన గాయక బృందానికి నా హృదయపూర్వక వందనాలు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ఈ పవిత్రమైన దివ్య బలి పూజ ఎంత ఘనముగా జరుపుకోనటానికి సహాయపడిన మా ఫాదర్ రెవరెండ్ ఫాదర్ చంద్ర గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. వారు వెన్ను తట్టి దేవుని సేవకు నడిపించారు. నా కష్టాల్లో నేను కూరుకొని నిరుత్సాహపడకుండా నాకు ధైర్యాన్ని నూరిపోసి ముందుండి నడిపించి దేవుని పిలుపులో ఉన్న ఔన్నత్యాన్ని తెలియజేసి ఎల్లప్పుడూ ఒక తండ్రిలాగా నన్ను ముందుండి నడిపించి మా చిన్నాన్న రెవరెండ్ ఫాదర్ కైపు చంద్ర గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నా సంతోషంలో పాలు పంచుకొని నా కోసం ప్రార్థించటానికి, నన్ను దీవించటానికి విచ్చేసిన నా బంధుమిత్రులకు, అతిథులకు, నా శ్రేయాభిలాషులకు, సంఘ పెద్దలకు పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ శుభ సందర్భాన్ని ఇంత ఘనముగా, ఇంత మధురముగా జరుపుకోవటానికి ఆల్టర్ డెకరేషన్ చేసిన మా సిస్టర్స్కి, సౌండ్ సిస్టమ్ని అందించిన భోజనాలను సకాలముగా వండి మనకు అందించడానికి వచ్చినటువంటి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదములు. దయచేసి గమనించండి, పూజ అనంతరము సన్మానం ఉంటుంది. ఎవరైనా సన్మానం చేయదలిచిన వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి సన్మానించవచ్చు. ఇప్పుడు పూజ ముగిసిన తర్వాత సన్మానం ఉంటుంది, భోజనాలు కూడా ఉంటుంది. ప్రజలకందరికీ కూడా ఈ యొక్క ప్రాంగణంలో ఉంటుంది. మరి గురువులకు, కన్యాస్త్రీలకు గుడిలో ఉంటుంది. దయచేసి పూజ అనంతరము సన్మానము ప్లస్ మరి భోజనము మీకు అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా భోజనాలు చేసి ఇంటికి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఈ యొక్క దీపావళి పూజ సమర్పించడానికి మమ్మల్ని ఆహ్వానించి ఈ యొక్క దీపావళి పూజలో మీరందరూ కూడా పాల్గొనడానికి అన్ని విధాలుగా సహకారాన్ని ఆహ్వానించినటువంటి విచారణ గురువులకు, అలాగనే ఈ యొక్క గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు ప్రత్యేకంగా కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. చివరి ప్రార్థనకై లేచి నిలబడదాము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, దివ్య రహస్యములను భక్తితో స్వీకరించిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. పవిత్రార్పణ ద్వారా నీకు అంకితమైన ఈ నీ దాసులందు పవిత్రాత్మ ప్రేమాగ్ని జ్వాలను ప్రజ్వరింపజేసి నీ కుమారునితో ఎల్లప్పుడూ ఐక్యమై ఉన్నట్టు అనుగ్రహింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ
దేవుడు మందరిని ఆస్వాదించి దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. వందనములు. అందరికి గురువులందరితో కలిసి సిస్టర్ సౌజన్య ఒక చిన్న గ్రూప్ ఫోటో ఉంటుంది. సిస్టర్ పూజ, సిస్టర్ సిడ్ని మీరు కూడా జాయిన్ కానీ మాతో పాటు. నన్ను ఎన్నుకున్న నా దేవునికి స్తోత్రం. నా ఆత్మ కడవరకు ప్రభువుకే అంకితం. దేవునికి స్తోత్రం. నా ఆత్మ కడవరకు నా ప్రభువుకే అంకితం. ప్రభుని కటాక్షం నాపై ఉన్నది. రానుగా దయచేసి ఇప్పుడు సిస్టర్ ఇక్కడ స్టేజ్ మీద ఉంటారు. ఎనికి టేబుల్ ఎన్నికి జరపండి ఆయన. మరి సిస్టర్ గారిని సన్మానం. అవునా? తెలియదు. సో సిస్టర్లకు ఇద్దరికి కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. మరి బంధుమిత్రులు అయితేనేమి, ఇంకా శ్రేయభిలాసులు అయితేనేమి అక్కడ
మీరు సన్మానం చేయవచ్చు. అందరూ కూడా ఇక్కడికి వచ్చి గాయక బృందం పాటలు అయిపోయినాయా? ఓకే, థ్యాంక్ యూ.